ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు మనకు వరంగల్ నుంచి లైవ్లో జాయిన్ అవుతారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవం. ఇక నిన్న నాగర్ కర్నూలు రోడ్ షోలో అశేష జన సందోహాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు, మన కోసం తనలాడే నేను కావాలన్నా గాయగత్తర మోడీ కావాలన్నా ప్రజలు తేల్చుకోవాలనేది, బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలే అనేది నిలదీశారు కేసీఆర్ గారు. దాంతోపాటుగా రైతు బంధు రేవంత్ అబ్బ జాగిరా 5 ఎకరాలకే ఇస్తావా నాగర్ కర్నూలు బస్సు యాత్రలో కేసీఆర్ ధ్వజమెత్తారు. రైట్, దత్తాత్రేయ గారు, కేసీఆర్ గారి బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి తీరు, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ఆ ప్రజల మధ్యలో వారు లేవనెత్తుతున్నటువంటి అంశాలు, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి, కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి, ఆ రెండు పార్టీలు దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఏం చేశాయి, ఎవరి సంక్షేమం కోసం పాటుపడుతున్నాయి అనేది వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 60 సంవత్సరాల దరిద్రం వెంటాడుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని. ఆ 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేయడానికి ఒక గొప్ప ప్రణాళికతో ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో పట్టున్న నాయకుడిగా, ప్రతి అంశాన్ని కులంకషంగా తిరిగి చూసినటువంటి నేతగా పల్లెనిద్ర ద్వారా ఈ ప్రాంతానికి ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని కలలుగన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలలో 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేసినటువంటి నాయకుడు. సో ఈ 10 సంవత్సరాలలో ఢిల్లీలో కూర్చున్నటువంటి మోడీ గారు తెలంగాణ రాష్ట్ర హక్కులపైన కావచ్చు, తెలంగాణ రావాల్సిన ఆర్థిక అంశాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి స్వతహాగా వచ్చేవి, ఒక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ రాష్ట్రానికి ఇంత నిధులు అనేటువంటివి కేంద్రం నుంచి కేటాయించబడతాయి. ఆ వచ్చే నిధులు కూడా అడిగినా ఇవ్వకపోవడం కావచ్చు. ఈ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, వైద్య రంగాలకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని వందల సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా శాఖ మంత్రులు ఆయా రంగాల్లో రావాల్సిన అంశాలపై ఎన్ని నివేదికలు ఇచ్చినా, ఎన్ని లీటర్లు రాసినా కూడా ఒక్కసారి కూడా ఇటువైపు తొంగి చూడని మోడీకి ఎందుకు ఓటేయాలి? 10 సంవత్సరాల్లో 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేసి తెలంగాణకంటూ ఒక మోడల్ని క్రియేట్ చేసినటువంటి కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, నా నాయకత్వంలో మన పోరాటంలో మనం కలిసి చేసిన తెలంగాణ పోరాటంలో ఎన్నో అంశాలను మనం పరిష్కరించుకున్నాం. నీళ్లను కొరత లేని రాష్ట్రంగా నిర్మించుకున్నాం, నిధులు లేని రాష్ట్రంగా నిర్మించుకొని అద్భుతమైనటువంటి మోడల్ని ముందు ఉంచినాం. అలాగే నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకున్నాం. సో ఇన్ని అంశాలే కాకుండా, ఇవి కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే అంశాలు ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి విషయాలలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క నవోదయ కాలేజ్ ఇవ్వలేదండి, ఒక నవోదయ స్కూల్ ఇవ్వలేదు, ఒక నవోదయ కాలేజ్ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దూరదృష్టితో 10 జిల్లాలను 33 జిల్లాలు చేసుకుంటే పరిపాలనా సౌలభ్యం కోసం కావచ్చు, త్వరితగతిన అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో కావచ్చు. సో ఈ అంశాలు 33 జిల్లాలు చేసుకుంటే ఒక్క జిల్లా వైపు కూడా మోడీ గారు తొంగిచ్చి చూడలేదు. ఎటువైపు రాష్ట్రాల పర్యటనకు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి పరిపాలించే ప్రతిసారి, మోడీ గారి పర్యటన ఉన్న ప్రతిసారి కూడా బాసరాకి వెళ్తే బాసరా సత్యనారాయణ, ఆదిలాబాద్ పోతే వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి పేరు తీయడం, హైదరాబాద్కు వస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ పేర్లు తీయడమే తప్ప ఇచ్చింది రూపాయి లేదండి ఈ రాష్ట్రానికి. సో సేమ్ అవే ఓట్లు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెడుతున్నారు కదా. కరెక్ట్గా ఆగస్టు 15లో రుణమాఫీ చేస్తామని ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రాచుర్యమైన దేవుళ్ళపైన ఆయన కూడా ఓట్లు వేస్తున్నారు. రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి రాజకీయాలపై అవగాహన లేని నాయకుడు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనపై కూడా అవగాహన లేనటువంటి నాయకుడు. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో చెరువులు ఎండిపోవడం ఏందండి. కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాలలో మండు టెండలో సైతం చెరువులు మత్తడి దునికినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక అవగాహన లోపం ఉండడం, అవగాహన రాహిత్యం ఉండడం వల్ల చెరువులన్నింటినీ కూడా ఎండగొట్టి రైతుల నోట్లు మన్నుగొట్టిండు. ఒకటి, ఇవాళ రేవంత్ రెడ్డికి బీజేపీ అనేటువంటిది ఒకటి హావయించినట్టుగా కనిపిస్తుంది. ఇవాళ దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయాలు చేసేది ఎవరండి ఈ దేశంలో? బీజేపీ పార్టీ. దేవుణ్ణి ఓటుకు వాడుకునే ఏకైక పార్టీ బీజేపీ అయితే, అదే పార్టీ దారిలో, అదే పార్టీ నావలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని స్పష్టమైపోయింది. ఇవాళ నిన్ననే పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి, పెద్దమ్మ టెంపుల్ సాక్షిగా, అమ్మవారి సాక్షిగా, నేను మీకు ఆగస్టు 15 నాడు మీకు 2 లక్షల రుణమాఫీ ఇస్తా అంటున్నాడు. దేవుళ్ళు వచ్చేది రుణమాఫీ చేయరు కదండి. అవును, దేవుళ్ళని ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నావు నువ్వు? అంటే సెంటిమెంట్ని రగిలించి బీజేపీ ఏ విధంగా అయితే ఓట్లు దండుకోవాలని చూస్తుందో, ఇవాళ దేవుళ్ళని అడ్డుపెట్టి నేను నా మీద మీకు నమ్మకం లేదు, నా మీద నమ్మకం పోయింది ప్రజలకి, కాబట్టి దేవుళ్ళనైనా నమ్మండి, దేవుళ్ళని నేను మధ్యవర్తిగా, దేవుళ్ళని షూరిటీగా పెడుతున్నా అంటున్నాడు. ఎంత దిగజారు రాజకీయం అండి. రైట్, ప్రస్తుతం మనతో దాస్యం వినయ్ భాస్కర్ గారు జాయిన్ అయ్యారు, మాజీ శాసనసభ్యులు. వినయ్ భాస్కర్ గారు, గుడ్ మార్నింగ్. వినయ్ భాస్కర్ గారు, గత 4 రోజులుగా కేసీఆర్ గారి రోడ్ షోలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
ఇవాళ 5వ రోజు ఇవాళ మీ వరంగల్లో కూడా రోడ్ షో జరగబోతోంది. సో అక్కడ ప్రజల్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తుంది, కార్యకర్తలు ఎటువంటి జోష్ కనిపిస్తుంది, 4 రోజులు విజయవంతం అవుతున్నటువంటి తీరు మీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని ఎట్లా నింపుతోంది? అంటే మీరు కేసీఆర్ గారి బస్ యాత్ర అనుకోండి, సభలు అనుకోండి, సమావేశాలు అనుకోండి, ఎప్పుడు ఏ ప్రాంతానికి వచ్చినా గత 4 రోజుల నుంచి కాదండి, గత 20-23 సంవత్సరాల నుంచి చూస్తే వారు స్థాపించినటువంటి 23 ఏళ్ల క్రితం స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు కేసీఆర్ ఏ జిల్లాకు వచ్చినా ఏ ప్రాంతానికి వచ్చినా కూడా ప్రజలు ఆశేష మరి స్వాగతం పలికి పెద్ద ఎత్తున వారికి మద్దతుగా నిలవడం జరుగుతుంది. ప్రత్యేకించి చెప్పాలంటే ఈ 4 రోజుల బస్సు యాత్ర చేస్తే బ్రహ్మాండమైనటువంటి విజయవంతంగా చేస్తున్నారు. మరి ఈరోజు 5వ రోజు మా ఓరుగల్లుకు, అంటే ఓరుగల్లు అంటేనే పోరుగల్లు, ఈ పోరుగల్లు జిల్లాకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు, గులాబీ కుటుంబ సభ్యులే కాదు, మరి గత 4 నెలల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మా ఆటో డ్రైవర్ సోదరులైతేనేమి, రైతులైతేనేమి, కార్మికులైతేనేమి, ఇంకా అనేక మంది వృద్ధులు పెన్షన్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవంగా మా అంచనాలకు మించి వచ్చే పరిస్థితి ఉన్నది. మరి నిన్న రాత్రి నుంచి కనుక చూసినట్టయితే మేము అన్ని పర్మిషన్లు తీసుకున్నామండి. ఇటు పోలీస్ పర్మిషన్, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్ అన్నీ తీసుకున్నప్పటి నుంచి కూడా రాత్రి నుండి కొంతమంది అధికారులు ఇక్కడ ఫ్లెక్సీ పెట్టొద్దని, ఇక్కడ మైక్ పెట్టొద్దని, దీని పర్మిషన్ లేదని, పర్మిషన్ ఉన్నా కూడా ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది పెడుతుండ్రు. రాత్రి అంతా కూడా నిద్రలేని రాత్రి గడిపినాం. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అంటే ఈ సభ విజయవంతం కావద్దని చెప్పి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చేతిలో ఉన్నటువంటి అధికారులు కొంత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ సభ విజయవంతం అవుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఒక కేసీఆర్ గారిని చూడాలి, తిరిగి వారి పాలన రావాలి. ఈ కరెంటు కోతలేంది, మరి సాగునీరు లేదు, తాగునీరు లేదు, రైతులు మరొక్కసారి మరి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, మరొక్కసారి నగరం జనరేటర్లు ఇవన్నీ కూడా మోగుతున్నాయని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మరి ఎంతో ఆశతోని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ సభ మా అంచనాలకు మించి కూడా భారీ ఎత్తున విజయవంతమయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు చూసినట్టయితే ఈరోజు మరి కాంగ్రెస్ అభ్యర్థి కేసీఆర్ గారిని దగా చేసిపోయి, మోసం చేసిపోయి, గత 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి అన్ని రకాలుగా పదవులు, అన్ని రకాలుగా ఆర్థికంగా ఎదిగి ఈరోజు ఈ కష్టకాలంలో కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడిచినందుకు ఆ అభ్యర్థి పైన, ఆ కుటుంబం పైన ప్రజలందరూ కూడా కసితోనే ఉన్నారు. వారే కాదండి, ఈరోజు కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు. ఇక్కడ మా కాంగ్రెస్లో 2 ఉన్నాయండి, ఒకటి టీడీపీ కాంగ్రెస్ అట, ఒకటి పాత కాంగ్రెస్ అట. పాత కాంగ్రెస్కు టీడీపీ కాంగ్రెస్ పొంతన లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారంతా కూడా చంద్రబాబు కనుసైగలను నడుస్తున్నారు. ఆ టీం అంతా కూడా ఇది వారి చెప్పు చేతుల్లో ఉన్నదని చెప్పి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కూడా మాకు తుంటెత్తేసి ముద్దెత్తుకున్నారని చెప్పి బీజేపీ అభ్యర్థి గురించి కూడా మరి ప్రజలందరూ కూడా, అంటే నేను ఓన్లీ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రజానికం, అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్లో ఉన్నటువంటి అసమ్మతుల గురించి మాట్లాడుతాను. ఇప్పుడు ఎలక్షన్ పెట్టుర్రి, మళ్ళా కేసీఆరే వస్తాడు, ఇది ఐలవ్వ మాట. సో నిన్న ప్రచారానికి మెదక్ ప్రచారానికి వెళ్ళారు మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి. అక్కడ గజ్వెల్ మార్కెట్ యార్డ్లో ఐలవ్వ అనేటువంటి ఒక మహిళ, ఒక సాధారణ మహిళ వ్యక్తం చేసినటువంటి ఒపీనియన్ ఇది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టుర్రి, మళ్ళీ కేసీఆర్ వస్తాడు అనేది. ఎందుకంటే మిషన్ల గురించి తెలియక మోసపోయినాం, అనవసరంగా మీరు 5 ఏళ్ళు టైం పెట్టినరు, మేము ఆ మాటలు నమ్మి మోసపోయినాం అనేది ఆ మహిళ మాట్లాడినటువంటి మాట. నిన్న సోషల్ మీడియాలో కూడా చాలా విపరీతంగా అది వైరల్ అయింది. వినయ్ భాస్కర్ గారు, సో కేసీఆర్ గారు రోడ్ షోలో చెప్తున్నటువంటి మాటలు ప్రజల్ని ఎట్లా ఆలోచింపజేస్తున్నాయి? దాంతోపాటుగా ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఐలవ్వ అనే ఒక మహిళ నిన్న మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారితో మాట్లాడిన మాట, ఇప్పుడు ఎలక్షన్ పెట్టుర్రి మళ్ళీ కేసీఆర్ అవసరం అనేది. అంటే సామాన్య జనంలో కూడా ఇటువంటి అభిప్రాయం అనేది ఎందుకు వ్యక్తమవుతుంది, ఎట్లా వ్యక్తమవుతుంది? సో మీరు మీ పరిధిలో, మీ జిల్లా పరిధిలో, మీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో లేదా మీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇటువంటి ఫీడ్బ్యాక్ అనేది మీకు కనిపిస్తుందా? రావట్లేదు.
హలో యా వినయ్ భాస్కర్ గారు చెప్పండి. నమస్తే అండి. వాస్తవం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో పొరపాటు జరిగింది, ఏదో మాయ జరిగింది, మరొక్కసారి కేసీఆర్ గారు తక్షణమే వస్తే బాగుండు, మా పొలాలకు నీళ్ళు వచ్చు, మా ఇంటికి నీళ్ళు వచ్చు, మాకు పెన్షన్లు వచ్చు, మా రైతు బంధు వచ్చు, మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర వచ్చు, మేము పండించినటువంటి పంట మరి అధికారులు కొను అనే ఒక తాపత్రయంతో, ఒక బాధతోని, ఒక ఆవేదనతోని, ఒక ఆందోళనతోని ప్రజలందరూ కూడా కనబడుతున్నారు. మొన్న మా ప్రాంతంలో కాజ్పేట్ ప్రాంతంలో మేమంతా కూడా ప్రచారం చేస్తుంటే ముసలి వాళ్ళు వచ్చి, సార్ మాకు ఇంకా పెన్షన్ రాలే. అరే పెన్షన్ రాలే అంటే మేమేం చేస్తామా, మేము ఓడిపోయి ఉన్నాం కదా అంటే, అయ్యో కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, మరి ఇప్పుడు మేము ఓటేస్తాం, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయట కదా ఓటేస్తాం, మా పెన్షన్ మాకు వస్తుందా అనే దీంట్లో ఉన్నారు. ఈవెన్ కాజ్పేట్లో ఉన్నటువంటి రైల్వే ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులంతా కూడా వచ్చి, సార్ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి మేము చిన్ననాటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం, మేము రైల్వే రిటైర్డ్ ఉద్యోగులం, మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మరి విభజన చట్టంలో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ మరి హామీ ఇచ్చి ఎందుకు చేస్తలే సార్, ఈసారి తుక్కుగా బీజేపీ అభ్యర్థిని ఓడగొడతాం, ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం సార్. వాళ్ళు స్వచ్ఛందంగా కాజ్పేట్లో వాళ్ళకు ఒక కార్యాలయం ఉంటుంది, వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా మన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచే ఆస్కారం ఉన్నదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఒక నిరుత్సాహం, ఒక వ్యతిరేకత ఈ పార్టీల పైన, రెండు పార్టీల పైన, ఇటు బీజేపీ కానీ ప్రత్యేకించి చెప్పాలంటే అభ్యర్థుల పైన, కాంగ్రెస్ అభ్యర్థి పైన, బీజేపీ అభ్యర్థి పైన, వాళ్ళు మరి ఈ బీఆర్ఎస్ పార్టీకి చేసినటువంటి అన్యాయానికి, కేసీఆర్ గారికి వెన్నుపొడిచిన దానికి ప్రజలు కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టు భావిస్తారు. రైట్, ఓకే. దత్తాత్రేయ గారు, అంటే నిన్న మహిళ రెస్పాన్స్, స్వతహాగా వచ్చినటువంటి రెస్పాన్స్, ఇదే ఫీడ్బ్యాక్ చాలా చోట్ల మనం సామాన్య ప్రజానీకం నుంచి చూస్తూ ఉన్నాం, కనపడుతూ ఉన్నాయి. కారణం ఏంటి? కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి ఒక బంధం అండి, ఒక ఆత్మీయ బంధం. అది ఎంత పెద్ద ఆత్మీయ బంధం అంటే రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఉద్యమ కాలం నుంచి ఈ ప్రాంతంతో పెనవేసుకున్న బంధం. అది పేగు బంధం కంటే గొప్పది. ఆయన మీద ఉన్నటువంటిది అభిమానం కాదు, అది ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవం నడిచొస్తున్నట్టుగా ఉంటుంది కేసీఆర్ గారిని చూస్తుంటే. వాళ్ళు ఏ మహిళ అయినా కూడా మా ఆదిలాబాద్ జిల్లాలో బోరున విలిపించారండి వృద్ధులు. జనవరి నెల పెన్షన్లు ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి వాడు నొక్కేసిండు. అధికారంలోకి వచ్చిన నుంచి డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ ఇస్తా అన్నాడు, 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఒక నెల వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలది పెన్షన్ కూడా నొక్కేసిండండి. జనవరి నెల పెన్షన్ పడలేదు, మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. జనవరి నెల పెన్షన్ నొక్కేయడం ఏంటంటే వృద్ధులు, వికలాంగులు అదే అన్నారు. మా పెద్ద కొడుకు కేసీఆర్ గారు ఉండుంటే మాకు ఈ కష్టం వచ్చేదా అని కన్నీళ్ళ పర్వంతం అవుతూ ఉన్నారు. అదే అండి కేసీఆర్ గారితో ఉన్నది ఏంటంటే, ఏ కుటుంబానికి, ఏ మహిళకు, ఏ వృద్ధుడికి ఏ చిన్న కష్టం వచ్చినా నాకు కేసీఆర్ ఉన్నారనే ధైర్యం ఉండదు తెలంగాణ ప్రాంతంలో. అందుకే కేసీఆర్ గారు అంటే అదొక భరోసా, అదొక నమ్మకం, అదొక నిలవెత్తు, ఒక టీవీ లాంటి వ్యక్తి. ఆయన నడిచొస్తుంటే ప్రతి వ్యక్తికి గూస్ బాంబ్స్ వస్తుంటాయి. సో ఆయనను చూస్తున్న మహిళ ఐలవ్వ ఏడవడం అనేటువంటిది నిజంగా ఆమె బాధపడడం. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా నేను మళ్ళీ కేసీఆర్ గారి అధికారంలో రావాలి, మేము ఎంత అండి పర్సెంటేజ్ ఓడిపోయిందని అంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ ఎంత అండి పర్సెంటేజ్, జస్ట్ 1.82 కదండి. మనం చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో 39 నియోజకవర్గాల్లో గెలిచినాం. ఇంకొక 40 నుంచి 45 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. 200 నుంచి 2000 ఓట్ల మధ్య ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి కాడు అనేటువంటిది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు తెలంగాణ సమాజం మొత్తం కూడా. ఎక్కడ చూసినా కూడా ఇవాళ రైతుల్లో ముఖ్యంగా ఎంత బాధ ఉందంటే, గుండెల నిండా బాధతో విలపిస్తూ ఉన్నారు రైతులు. పొలాల్లో పడుకొని ఏడుస్తూ ఉన్నారు. మేము ఎట్లా కట్టాలి, తెచ్చుకున్న అప్పులు ఎట్లా కట్టాలి, ఎండిపోయిన పంటకు మేము నీళ్లు లేక ఎండిపోయిన పంట ఇది, నిర్లక్ష్యం వల్ల ఎండగొట్టిన పంట ఇది, కాంగ్రెస్ రావడం వల్ల, నీళ్లు ఇవ్వకపోవడం వల్ల కావలసి అంటే కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఏ రాష్ట్రంలో కరువును తీసుకొని వస్తుందండి, కష్టాలను తీసుకొని వస్తుంది. తెలంగాణ ఇవాళ కేసీఆర్ గారు అధికారంలోకి దిగిపోయిన నుంచి 4 నెలల్లోనే ఇంత కష్టం ఎందుకు వచ్చింది, ఒక స్విచ్ ఆఫ్ చేసినట్టుగా. కరెంట్ ఎందుకు కట్ అవుతుంది, చెరువుల్లో నీళ్ళు ఎందుకు ఎండిపోతున్నాయి, ప్రాజెక్టులో నుంచి నీళ్ళు ఎందుకు మీరు పొలాల్లోకి పంపలేకపోతున్నారు, ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎందుకు ట్యాంకులతో నీళ్లు మోసుకునే పరిస్థితి వస్తుంది, వరంగల్ లాంటి నగరంలో, హైదరాబాద్ లాంటి నగరంలో ఎందుకు ట్యాంకులతో నీళ్ళు వస్తున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఇంటికైనా కూడా మిషన్ భగీరథ. నిన్న కూడా మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి, రాష్ట్రంలో విద్యుత్ కొరత లేనే లేదు అనేది. విద్యుత్ కొరత లేకపోతే
స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గారు భోజనం చేస్తుంటే 2 సార్లు శ్రీనివాస్ గౌడ్ గారు ఇట్లా కరెంటు పోవడం అనేటువంటిది జగబెరిగిన సత్యం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కదా. అదే కాదండి, ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులు మన బయటకు వచ్చి 2 గంటలు కూర్చున్నారు కరెంటు బంద్ పోయిందని చెప్పేసి. 2 గంటలు కరెంటు కట్ చేస్తారండి హైదరాబాద్ నగరంలో. ఇంత ఘోరంగా అసలు కరెంటు కట్టు లేదు అనేది కాదు, కరెంటు మేనేజ్మెంట్ రాకపోవడం, ఆయనకు ఎలక్షన్స్ మేనేజ్మెంట్ చేసినంత ఈజీగా కరెంటు మేనేజ్మెంట్ చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అర్థమైపోయింది ఆయన పాలన 4 నెలల్లో తేటతెల్లమైపోయింది. మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా అంటూ జ్యుడిషియల్ విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రభుత్వానికి చురకంటించారు. బ్యారాజ్ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి, తక్షణము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాయండి, మధ్యంతర నివేదిక తెప్పించుకోండి అంటూ ఆయన ప్రభుత్వానికి సూచించారు, ప్రభుత్వానికి చురకలు అందించారు. సో ఇదే విషయం మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చెప్తున్నారు. మేడిగడ్డ బ్యారాజ్కు మరింత నష్టం కలగకుండా వెంటనే వాటిని రిపేర్లు చేసి రైతులకు నీళ్లు అందించండి అంటూ. వినయ్ భాస్కర్ గారు, రేవంత్ సర్కార్కు ఘోష్ కమిషన్ ఒక చురక అంటించింది. మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా, రైతులు మరింతగా ఇంకా తీవ్రంగా ఇబ్బందులు పడతారు, దాన్ని తొందరగా మరమ్మతులు చేసి దాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ స్వయంగా జ్యుడిషియల్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఘోష్ పేర్కొన్నారండి. ఇప్పుడు మనం చూసినట్టయితే జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ గారు వచ్చి ఘోష్ గారు వచ్చి స్వయంగా చూసి ఈరోజు ప్రకటన చేశారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజులలో కొన్ని నెలల క్రితమే ఆనాటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే చెప్పడం జరుగుతుంది, వెంటనే దాన్ని మరమ్మతు చేయాలి, కాపర్ డ్యామ్ ఇది చేసేసి దాన్ని అక్కడ నివారించినట్టయితే ఎక్కడ కూడా మేడిగడ్డ ప్రాంతంలో ఎక్కడ కూడా డ్యామేజ్ కాదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మరి అంత పెద్ద ప్రాజెక్టులో 1, 2, 3 పిల్లర్స్ పోవచ్చు, దాన్ని వెంటనే రెక్టిఫైడ్ చేయాలని చెప్పి మరి ఈరోజు చెప్పినటువంటి ఘోష్ గారు కన్నా ముందే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు కక్షపూరితంగా అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అనేక ప్రాజెక్టులు అనుకోండి, అనేక అభివృద్ధి కార్యక్రమంలో మరి గొడ్డు మీద ఈక పీకినట్టు తెల్ల కాగితం మీద నల్ల చుక్క చూపెట్టినట్టు ఈరోజు అంత పెద్ద ప్రాజెక్టులో 1, 2 పిల్లర్లు కుంగితే మరి దాని మీద రాద్ధాంతం చేసి ఈరోజు ఎక్కడో ఏమో జరిగిందని చెప్పి అరే మీరు అసెంబ్లీలో ప్రస్తావించారు, ఇంకా అనేక కమిటీలు కూడా వేసిండ్రు, ఒకవేళ ఏమైనా అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే వారి మీద చర్య తీసుకోండి. కానీ ఈరోజు రైతులను కక్షపూరితంగా ఒకవేళ ఈరోజు రైతులకు నీరిచ్చినట్టయితే మళ్ళా కేసీఆర్ గారినే గుర్తుంచుకుంటారు. కేసీఆర్ గారి పైన ఒక కక్ష సాధింపు చర్యతోని గత ప్రభుత్వం పైన అనేక ప్రజాహిత కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిండ్రు అని చెప్పి ఈరోజు ప్రజలను కక్షపూరితంగా చేస్తున్నారు తప్ప వేరే ఏది కాదు. ఈరోజు ఘోష్ గారు అన్నది 100కి 100 వాస్తవం. ఖచ్చితంగా మరి మరమ్మతు చేసి ఈరోజు కడుపు కాలుతున్నటువంటి రైతాంగం, ఎండిపోతున్నటువంటి పొలాలకు నీరు అందించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నదని మేము ప్రజలు భావిస్తున్నాం. నిన్న రుణమాఫీకి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన కామెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఒక ఏడాది పాటు మేము ఎటువంటి దోపిడీకి పాల్పడకుండా ఉంటే 30-40 వేల కోట్లు పెద్ద సమస్య కాదు ప్రభుత్వానికి అనేది. అంటే ఈరోజు అంటే వారి మైండ్ సెట్ ఏందో మనకు అర్థమవుతుంది. వారి ప్రెస్ కాన్ఫరెన్స్లో సంవత్సరం కాలం పాటు మేము దోపిడీ చేయం అంటే కేవలం 5 ఏళ్లలో 1 సంవత్సరమే ఆగుతాం, మిగతా 4 ఏళ్లలో దోసుకుంటాం అన్నట్ట. అంటే వారి మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవాలి. మొదటి నుంచి కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. మరొక్కసారి కాంగ్రెస్ వచ్చిందంటే దోచుకున్నాడు దాచుకున్నాడు అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలలో వారి శాసనసభ్యులు అనుకోండి, వారి కింద అనుచర గణం అనుకోండి, మరి అదే పద్ధతిలో ఉన్నారు. అనేక ప్రాంతాలలో అనేక అవినీతి కార్యక్రమాల్లో వాళ్ళు గత 4 నెలల నుంచి పాల్పడుతున్నారు. వారి మైండ్ సెట్ కూడా దోచుకున్నాడు దాచుకున్నాడే. రైట్, ఓకే. దత్తాత్రేయ గారు, మనం యాక్చువల్లీ ఇది కాళేశ్వరంకి సంబంధించి మేడిగడ్డ అట్లా వదిలేస్తే ఎట్లా అనేది స్వయంగా కమిషన్ ఘోష్ కమిషన్ అనేది చురకలు అంటిస్తుంది. అంటే మేడిగడ్డను అట్లా ఎందుకు వదిలేస్తుంది ప్రభుత్వం? ఇంత డిమాండ్ వస్తున్నప్పటికీ కూడా, ఇంత రైతులు ఇంత గగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా మేడిగడ్డను త్వరగా కంప్లీట్ చేద్దాం, త్వరగా దాన్ని ఏమైనా రిపేర్స్ ఉంటే చేద్దాం అనేది ఎందుకు ప్రభుత్వం నుంచి చొరవ కనిపించట్లేదు? ఆ రోజు ఏ రోజైతే ఈ మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 3 బారాసుల దగ్గర ఉన్నటువంటి ఆ 3 పిల్లర్స్ ఏవైతే కుంగిపోయినాయో
నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా సలహా చేసింది. ప్రస్తుతం జరిగినటువంటి నష్టాన్ని పెద్దదిగా అయ్యే వరకు, అంటే గత ప్రభుత్వంపై మచ్చ వేయడానికి, గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మీరు వేచి చూసే ధోరణి చేయొద్దు. ఇమీడియట్గా దాన్ని స్టాప్ చేయండి. అది 70 TMCల వాటర్ని వృధాగా సముద్రంలోకి వదిలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల రైతులు నష్టపోతారు. వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నష్టం జరిగిందని పూడ్చే ప్రయత్నం చేయాలి, కానీ దాని నష్టాన్ని చిన్న హోల్ పడ్డదాన్ని పెద్ద హోల్ అయ్యే వరకు వేసి చూసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదని చెప్పారు. అదే విషయాన్ని వాళ్ళ నొక్కి చెప్తున్నారు. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ అయినటువంటి పినాకి చంద్రఘోష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర జరిగినటువంటి ఈ చిన్న నష్టాన్ని ఇప్పుడు త్వరలోనే జూన్ మాసంలో వర్షాలు పడితే వచ్చేటువంటి మొదటి ఫ్లోటింగ్ని ఆపకపోతే, ఆ ప్రాజెక్టు నిండకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2143 చెరువులు మళ్ళీ ఎండిపోయే పరిస్థితే ఉంటుంది వర్షాలు పడ్డా కూడా. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం, సోయి లేని ప్రభుత్వం, అసలు రైతులపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం, ప్రాజెక్టులను కాపాడుకోలేని ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ చంద్రఘోష్ గారు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణం దానిపైన మరమ్మతులు చేసి దాన్ని నీటిని ఆపేటువంటి ప్రయత్నం. కాపర్ డ్యామ్ వేసరా, కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక 2000 సిమెంట్ బస్తాలు వేస్తే, ఉష్క బత్తలు వేస్తే ఆగిపోతుంది ఆయన, దానికోసం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, సినిమా క్రియేట్ చేస్తున్నారు. మేము కట్టింది ముమ్మాటికి తెలంగాణ యొక్క ప్రైడ్ ప్రాజెక్ట్, అది ప్రపంచం దేశం మొత్తాలు కూడా అప్రిషియేట్ చేసినాయి. ఇవాళ ఈ తెలంగాణకి ఇది ఒక మణితునొక్క కాళేశ్వరం ప్రాజెక్టు, మీరు ఎందుకు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? దానికి ముందు రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఆపి దాని మరమ్మతులు చేసి ఇప్పుడు రాబోయే వర్షాకాలపు నీటిని, ఆ ఫ్లోటింగ్ని ఆపాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇలా సోయి లేదని అర్థమవుతా ఉంది. రైట్. చివరిగా వినయ్ భాస్కర్ గారు, ఇలా వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ ఆ పోటీ చూస్తే కాంగ్రెస్కి బీజేపీకి నాయకులు లేక, ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఇద్దరు, కాంగ్రెస్ క్యాండిడేట్ మొన్నటిదాకా టీఆర్ఎస్ అండ్ బీజేపీ క్యాండిడేట్ కూడా మొన్నటిదాకా టీఆర్ఎస్, కాబట్టి ఇప్పుడు ఒక టీఆర్ఎస్ క్యాండిడేట్స్ మధ్యనే ఇది ఒక పోటీ జరుగుతుంది అనేది ఒక విశ్లేషణ, ఒక వ్యాఖ్య ఉంది. అయితే ఇవాళ కేసీఆర్ గారు అక్కడ ప్రసంగం ఎట్లా ఉండబోతుంది, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు అనేది ఒక ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో ఏం చెప్తారు మీరు ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకి, ప్రజానీకానికి వాళ్ళ జరగబోయే రోడ్ షోకి సంబంధించి ఏం చెప్తారు? అంటే కేవలం వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ కానీ బీజేపీ అభ్యర్థులను చూడటం కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 జాతీయ పార్టీలు, ఒకళ్ళకు 100 ఏళ్ళ చరిత్ర ఉన్నది మా పార్టీకి అని, ఇంకోళ్ళకు 10 ఏళ్ళు మేము పాలించినామని గొప్పగా చెప్పుకునే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు కొరవై, అభ్యర్థులు దొరుకుతలేరు. అందుకే ఈరోజు కేసీఆర్ గారి ఇండస్ట్రీలో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ను తీసుకోవాలని చూస్తున్నారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ప్రోడక్ట్ని ఎట్లా తయారు చేయాలి, కేసీఆర్ గారి ప్రోడక్ట్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ఒకవేళ కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఇండస్ట్రీ నుంచి బయటికి పోతే ఆ ప్రోడక్ట్ ప్రజలలో ఎట్లా కొనరు అనేది కేసీఆర్ గారికి తెలుసు. అందుకే ఈరోజు నిజంగా కూడా చెప్పానంటే, వాస్తవంగా కడియం శ్రీహరి ద్రోహం చేసి పోయిన నాటి నుండి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి గ్రాఫ్ పెరుగుతూనే ఉన్నది. అదేవిధంగా బీజేపీని కూడా చూసినట్టయితే గతంలో ఇక్కడ 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇక్కడ చేసినటువంటి అవినీతి గురించి కూడా మరి ఈ ప్రజల్లో కేవలం వర్ధనపేట కాదు, గాన్పూర్లో ఎంటైర్ పార్లమెంట్ సెగ్మెంట్లో మరి వారి చరిత్ర గురించి చెప్పుకుంటున్నారు. మేము చెప్పడం కాదు, పాపం మన కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం గురించి వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారే అన్నారు, నాయన ఈ బీజేపీ అభ్యర్థి గతంలో వర్ధనపేట సంబంధించిన భూములు మింగిండు, ఇప్పుడు కనుక మీరు ఓటేసినైతే ఎంటైర్ పార్లమెంట్ గురించి కూడా మరి భూములన్నీ మింగేస్తారని చెప్పి నేను అనటం కాదు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఈ బీజేపీ అభ్యర్థి రమేష్ అని తక్కువనా? ఆయన కూడా ఏం చెప్పిండు, కడియం శ్రీహరి అవినీతి గురించి చెప్పిండు, కడియం శ్రీహరి కుటుంబం గురించి చెప్పిండు, కడియం కావ్య అభ్యర్థి మరి ఆంధ్ర మూలాలని చెప్పడం జరిగింది, వారి కులం గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఆ అభ్యర్థుల గురించి ఏమాత్రం ప్రచారం చేయకుండా కూడా మరి వారి చరిత్రనంతా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు వారి నీచమైనటువంటి చరిత్ర చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒక ఉద్యమ నేపథ్యం నుంచి ఉండే
నిస్వార్థంగా నిజాయితీగా నిబద్ధతతోని ఇటు పార్టీకి కానీ ప్రజల్లో కానీ వారికి ఉన్నటువంటి పదవి జెడ్పీ చైర్పర్సన్ కూడా ఎక్కడ కూడా మచ్చదేయకుండా పార్టీకి మచ్చదేయకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి అభ్యర్థి ఇవాళ ఏ సెంటర్లో ఎక్కడ జరగబోతుంది వరంగల్లో రోడ్ షో కేసీఆర్ గారిది ఇక్కడ డాక్టర్ సుధీర్ కుమార్ గారు కాబట్టి మరి ఈ రోజు కేసీఆర్ గారు వస్తున్నటువంటి సందర్భంలో ఈ కేసీఆర్ గారు వచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మా గ్రాఫ్ పెరుగుతుంది భారీ మెజార్టీతోని వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గారికి వెళ్ళిపోతున్నారని మేము భావిస్తున్నాం. వినయ్ భాస్కర్ ఎక్కడ ఇవాళ కేసీఆర్ గారు ప్రసంగించే ఆ ప్లేస్ ఎక్కడ హన్మకొండలో అంటే వాస్తవంగా వారు ఈరోజు నేరుగా అంబేద్కర్ జంక్షన్ నుంచి ఈ రోడ్ షో ప్రారంభమవుతుంది. మేము అనుకున్న దానికన్నా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వస్తున్నారు. ప్రత్యేకించి మరి గ్రామీణ ప్రాంతాల నుంచి రైతాంగం అనుకోండి, నగరంలో పుట్టకూట కోసం పాకులాడుతున్నటువంటి ఆటో కార్మికులు అనుకోండి, సంఘటిత అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు, నగరంలో ఉన్నటువంటి నిరుద్యోగులు పెద్ద ఎత్తున రాబోతున్నారు. మరి ఈ రోడ్ షోలో ప్రజలు ఎక్కడైనా దయచేసి అన్యదా భావించొద్దు. ఎక్కడైనా ఇబ్బంది కలిగించినా కూడా కేవలం ప్రజల కోసము, ఈ ప్రాంత అభివృద్ధి కోసము, మరి అభ్యర్థి ప్రచారం కోసం కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి పెద్ద మనసుతోని గంటన్నర ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే దయచేసి ఇటు వ్యాపారస్తులు కానీ ఆ రోడ్ షోలో పాల్గొంటున్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కానీ దయచేసి మరి మన్నించాలని కూడా సహకరించాలని చెప్పి కూడా మరి ఒక గులాబీ కుటుంబ సభ్యునిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా అక్కడ మేము నిన్న మొన్న కూడా ఆ ప్రాంతంలో తిరుగుతున్న సందర్భంలో మరి ప్రయాణికులను కూడా ఈరోజు కొంచెం ఒక గంట సేపు అంతరాయం కలుగుతుందంటే ఏం పర్వాలేదు, వచ్చేది మా కోసము, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పిండ్రు. ఎన్ రూట్గా వేరే రూట్స్ తోని కూడా మరి పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇదే కాకుండా మా వాలంటీర్స్ కూడా రోడ్ డైవర్షన్కు సహకరిస్తారు. రైట్, కంక్లూడింగ్ దత్తాత్రేయ గారు చెప్పండి. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈ దేశ రాజకీయాల్లోనే నూతన వ్యక్తులకు నాయకత్వ లక్షణాలను నేర్పినటువంటి వ్యక్తి. తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని సృష్టించేదండి. నాయకుల కొరత ఈ పార్టీలో ఉండదు. కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా తెలంగాణ ప్రాంతాలలో 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే 8,000 మంది కొత్త యువతకు అవకాశం ఇచ్చాడు, సర్పంచులు అయ్యేట అవకాశం. 6,000 ఎంపీటీసీలు ఉంటే ఇవాళ ఏ జిల్లాకైనా వెళ్ళండి కొత్త నాయకత్వం, యువ నాయకత్వం ఇవాళ రాజకీయాల్లో ఇంత పరిమళిల్లుతుందంటే కేసీఆర్ నాయకత్వంలో కాదండి. అందుకే కేసీఆర్ గారికి నాయకులను తయారు చేయడం చాలా సమస్య కాదు. నాయకుల కొరతే లేదు. మాలాంటి యువ నాయకులు కోకులుగా ఉన్నారు. 52 మంది చైర్మన్స్గా పనిచేసిన వాళ్ళందరిలో కూడా విద్యార్థి, యువకులు, కార్మికులు, ప్రతి రంగం నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు కల్పించాడు కదండి. అదే అండి కేసీఆర్ గారి యొక్క ధైర్యం, దమ్ము. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ని ఓడగొట్టే వాళ్ళు, ఢీకొట్టే వాళ్ళు ఇక పుట్టలేదు, పుట్టరు కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దాస్యం వినయ్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎల్చెల దత్తాత్రేయ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.